రాఖీ పండుగ సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీకి కాసుల వర్షం కురిసింది. కేవలం 3 రోజుల్లోనే 6 కోట్ల ఆమ్దాని వచ్చి చేరింది. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టడం, మహాలక్ష్మి ఉచిత స్కీమ్, విరివిగా బస్సులు నడపడంతో ఆర్టీసీకి లాభాల పంట పండింది. ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రాఖీ పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రయాణించారు. సాధారణంగా మామూలు రోజుల్లో రోజుకి 11 కోట్ల ఆదాయం వస్తుండగా కేవలం ఈ 3 రోజుల్లో మాత్రం 13 కోట్ల ఆదాయం వచ్చింది. రాఖీ పండుగ వీకెండ్ లో రావడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు తమ సొంత ఊళ్లలో రాఖీ పండుగ జరుపుకునేందుకు ఆసక్తి చూపారు. దీంతో బస్సు ప్రయాణం చేసే వారి సంఖ్య అంచనాలకు మించిపోయింది. 8, 9, 10 తేదీల్లో ఆర్టీసీకి మొత్తంగా 39 కోట్ల రూపాయల ఆదాయం సమకూరగా ఇందులో రోజుకు 2 కోట్ల రూపాయల చొప్పున, అంటే 3 రోజులకు 6 కోట్ల రూపాయల చొప్పున అదనపు ఆదాయం వచ్చి చేరింది ఆర్టీసీకి. మామూలు రోజుల్లో అయితే ప్రతిరోజు 59 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుండగా రాఖీ పండుగ సందర్భంగా ఆ 3 రోజుల పాటు ప్రతిరోజు 64 లక్షల మంది ప్రయాణించారు. అంటే రోజుకు 5 లక్షల మంది ప్రయాణికులు అదనంగా ప్రయాణించారు. దీంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 120 దాటింది. ఇక ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ 3 రోజుల పాటు 4650 స్పెషల్ బస్సులను ఆర్టీసీ నడిపింది. ఫ్రీ బస్సు సౌకర్యంతో మరి మహిళలే ఎక్కువగా ప్రయాణం చేశారు. 9న 45.62 లక్షల మంది, 11న మరొక 45.94 లక్షల మంది మహిళలు ఆర్టీసీలో ప్రయాణించారు. ఒక్క రోజులో ఆర్టీసీ బస్సులో ఇంతమంది మహిళలు ప్రయాణించడం రాష్ట్ర చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం విశేషం. 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మొత్తం 6 రోజులు 3.68 కోట్ల మంది మహిళలు రాకపోకలు సాగించగా ఇందులో 2.51 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారు. మరి జీహెచ్ఎంసీతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ బస్ స్టేషన్స్ అన్ని పూర్తిగా కిటకిటలాడాయి. ఆర్టీసీకి రాఖీ పండుగ ఫుల్ ఆమ్దాని మిగిల్చగా 3 రోజుల్లో 6 కోట్ల ప్రాఫిట్ వచ్చింది.